డయాబెటీస్ ఉంది, బీపీ ప్రాబ్లం, హైపర్ టెన్షన్, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవని మనకు ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. స్ట్రెస్ అండి మెయిన్, స్లీప్ డిస్టర్బెన్స్, మొబైల్స్లో ఉంటారు, మిడ్ నైట్ పడుకోవడం, దాంతోపాటు ఫ్యామిలీ హిస్టరీ అనమాట. సో ఇదే 4 కారణాలు మనం మెయిన్గా యంగ్ పీపుల్లో మెయిన్ కారణం అనమాట. సో మనకి సిపిఆర్లో 2 కాన్సెప్ట్ ఉంటాయి, బిఎల్ఎస్, ఏసీఎల్ఎస్ అంట. ఇట్ ఈస్ రికమెండెడ్ నవే డేస్. అందరు ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. అంటే ఇట్లా వంశపరంగా కూడా అని చెప్పేసి అది లిటరలీ నిజమేనా సార్? హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు రియల్ అండ్ రా టాకీ ఛానల్. సో ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ సీనియర్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ రాము దిండుగల మనతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే హార్ట్కి సంబంధించి చిన్న ఏజ్ నుంచే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? అలాగే సిపిఆర్ కూడా అందరికీ తెలుసు అని చెప్పేసి అందరూ చేసేస్తున్నారు, కానీ ఇందులో కూడా అసలు రిజల్ట్ కనపడట్లేదు. సో వీటన్నిటి గురించి ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా సార్, ఐఎమ్ గుడ్. అందరికి ఉన్నది ఒకే డౌట్ సార్, ఏంటి అని అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అందులోనూ మగవారికి ఎక్కువ హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే చిన్న ఏజ్ నుంచే లైక్ 19-20 నుంచే హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి. అసలు ప్రధానంగా ఎందుకు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి సార్? ఓకే అండి, మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ముందు ఎలా ఉండేది అంటే మనకు యూజువల్గా 45 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేది. డయాబెటీస్ ఉంది, బీపీ ప్రాబ్లం, హైపర్ టెన్షన్, తర్వాత వేరే రీజన్స్ అంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవని మనకు ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. కాకపోతే ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం 25 to 35 ఏజ్ గ్రూప్లో, అంటే యంగ్ ఏజ్ గ్రూప్లో మనకు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. దానికి మనకు ప్రధాన కారణాలంటే దాని మీద చాలా స్టడీస్ జరుగుతున్నాయి. మెడికల్లో ట్రయల్ చేస్తాం అనమాట. కొంతమందిని యంగ్ పేషెంట్ తీసుకొని అసలు ఎందుకు వస్తుంది వీళ్ళలో, అట్లా కొన్ని స్టడీస్ ప్రకారము ఒక 4-5 ప్రధాన కారణాలలో యంగ్ పేషెంట్స్ రావడానికి మనకు వచ్చాయన్నమాట. దాంట్లో మొదటిది స్ట్రెస్ అండి మెయిన్. ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే యంగ్ అనేది ఎక్కువ స్ట్రెస్లో ఉంటున్నారు. అది చాలా రీజన్స్ స్ట్రెస్ కారణం. అది మెయిన్ కారణం స్ట్రెస్ ఒకటి. సెకండ్ వచ్చేది స్లీప్ డిస్టర్బెన్స్, ప్రాపర్గా నిద్రపోవట్లేదు. దానికి సో మెనీ గ్యాడ్జెట్ ఉన్నాయి, ఎక్కువ మొబైల్స్లో ఉంటారు, మిడ్ నైట్ పడుకోవడం, ఇవన్నీ కారణాలు, ఇవన్నీ కంట్రిబ్యూట్ చేస్తాయి. దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్ కూడా ఏంటంటే మనకు తగినట్టు ఫుడ్ తింటున్నాం. మనం ఫుడ్ ఏంటి, మార్నింగ్, ఆఫ్టర్నూన్ మన ఇండియన్ సెటప్లో ఈవినింగ్ డిన్నర్ ఉంటుంది. కానీ అలా కాకుండా మన వర్క్ ప్యాటర్న్ బట్టి మనం డిన్నర్ ఎప్పుడో చేస్తున్నాం, లంచ్ ఎప్పుడో చేస్తున్నాం, బ్రేక్ఫాస్ట్, రకరకాల డైట్స్ ఫాలో అవుతున్నారు. ఇది ఒక కారణం. సో దాంతోపాటు ఫ్యామిలీ హిస్టరీ అనమాట. అంటే ముందు వాళ్ళ వంశంలో ఎవరికైనా వంశపారపర్యంగా గుండె సమస్యలు ముందు ఉంటే అది కూడా కొంత హెరిడేటరీ అంట, అది కూడా కొంచెం కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇదే 4 కారణాలు మనం మెయిన్గా యంగ్ పీపుల్లో మెయిన్ కారణం అనమాట. సో దీనికి తగ్గించుకోవడానికి మనం మెయిన్గా ఎలాగో స్ట్రెస్ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో ప్రాపర్గా మనము అప్రాపరేట్గా 6 to 8 అవర్స్ డైలీ మనకు నిద్ర ఉండాలి. దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్ని కూడా ప్యాటర్న్ మార్చుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం, జిమ్లో ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, సడన్గా ఏదన్నా అవుతుంది, మధ్యలో సడన్గా కొలాప్స్ అవుతున్నారు. భారత్లో డ్యాన్సుల్లో, పార్టీల్లో సడన్గా కొలాప్స్ అవుతున్నారు. సో దీని మీద కూడా కొన్ని స్టడీస్ జరిగాయి అన్నమాట. ఎందుకు యంగ్ పీపుల్ వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండవు, షుగరు, బీపీ ఉండవు, కొలెస్ట్రాల్ బాగానే ఉంటుంది, అంత ఫిట్గా ఉంటారు. కొంతమంది చూస్తాం యంగ్ హీరోస్ కానీ, రీసెంట్గా కొంచెం సెలబ్రిటీస్ కానీ. సో వాళ్ళల్లో మనం అధ్యయనంలో తేలింది ఏంటంటే వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే హార్ట్లో రక్తనాళాలు ఉంటాయో దాంట్లో వెజిల్స్లో కొంచెం బ్లాకేజ్ ఉంటుంది. వీళ్ళు ముందు చెక్ చేసుకోకుండా ఆ ఎక్సర్సైజ్ని హెవీగా చేస్తుంటారు. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. సో ఏదైతే ఉన్నదో ఆ బ్లాక్ అనేది డిస్లాడ్జ్ అయిపోతుంది. అవి మనకు హార్ట్ అటాక్ రావడానికి దారి తీస్తుంది అనమాట. హెవీ ఎక్సర్సైజ్ కూడా కరెక్ట్ కాదు. సో మనం హెవీ ఎక్సర్సైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ముందు మనం కొన్ని టెస్టులు చేసుకోవాలి. మన బాడీ ఎంతవరకు చేసుకోవాలో అంతవరకే. అంటే మైల్డ్ ఎక్సర్సైజ్ ఓకే, ఒక డైలీ ఒక 2-3 కిలోమీటర్స్ వాక్ చేయడము, తర్వాత ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, యోగా, ఇవన్నీ ఓకే. కొంతమంది కంటిన్యూగా బ్రిస్క్ వాక్, రన్నింగ్ చేస్తుంటారు. సో కొంతమందిలో ప్రీ ఎగ్జిస్టింగ్ ఉండడం వల్ల ఆ బ్లాక్ అనేది డిస్లాడ్జ్ అయిపోయి అదే హార్ట్ అటాక్ కారణం అవుతుంది. సో ఎవరైతే హెవీ ఇట్లా ఉన్న వాళ్ళు ప్రొఫెషనల్స్ ముందు వాళ్ళు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. హార్ట్ మన బాడీ ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంది, ఎక్సర్సైజ్ అనేది ఎంతవరకు చేయొచ్చు.
సో అది ఒక కారణం అన్నమాట దానితో. అంటే సార్ ఇప్పుడు అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు అంటే పర్సనల్ ట్రైనర్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి కూడా. సో బేసికల్గా జిమ్కి వెళ్ళే ఎవరు కూడా అంటే స్టార్టింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వడం ఇలా మ్యాక్సిమం 99% ఎవరు చేయరు. సో అంటే మీరేం చెప్తారు సార్, అంటే జిమ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కొన్ని టెస్ట్లు చేయించుకున్నాక జిమ్కి వెళ్తే బెటర్ అంటే జిమ్ అంటే దాంట్లో కూడా నేను చెప్పినట్టు ముందు మైల్డ్ ఈజ్ ఓకే, అంటే మనం వెళ్ళిన హాఫ్ అన్ అవర్ టు 45 minutes చేస్తాం మైల్డ్ ఎక్సర్సైజ్, ఎవరు చేసినా కానీ అది ఓకే, దట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. హెవీగా అంటే ఒక 2-3 hours కంప్లీట్గా బాడీ బిల్డ్ చేయాలని ఉంటారు కొంతమంది ఈవెన్ ఇంట్లో కూడా చాలా ఒక 2-3 hours ఎక్కువ అనమాట, ఫిట్నెస్ ఫ్రీక్స్ అంటాం వాళ్ళు, ఎక్కువ దాని మీద చేస్తూ ఉంటారు 2-3 hours. అట్లాంటి వాళ్ళు ఒకప్పుడు మనకు ఇదంతా స్టడీస్ తెలియలేదు కాబట్టి అయిపోయింది. ఇప్పుడు యంగ్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు, ప్లస్ ఫిట్ ఉన్న పీపుల్ అంటే వాళ్ళకి మజిల్ బాడీ ఉంటుంది, వాళ్ళకి టమ్మీ ఉండదు, దే ఆర్ గుడ్ బాగుంటారు, చూడడానికి హెల్తీగా అనిపిస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే హెవీగా చేయాలనుకుంటున్నవారో ఒకసారి డాక్టర్స్ మీట్ అవ్వాల్సి ఉంటుంది. అవి వాళ్ళకి ఎంతవరకు చేయగలుగుతుంది ఎక్సర్సైజ్ ఒక పాయింట్ ఉంటుంది వాళ్ళకు. సో మీ ఇంతకుమించి ఎక్కువ చేయకూడదు, అది తెలుసుకోవాల్సి ఉంటుంది. తెలుసుకున్న తర్వాతనే వెళ్ళాలి. జిమ్ ట్రైనర్ అనే వాళ్ళు కాదు కదా, మేము డాక్టర్ని సంప్రదిస్తేనే వాళ్ళు చెప్తారు. కొన్ని టెస్టులు చేస్తారు, ఈసీజీ అని, స్ట్రెస్ టెస్టులు ఉంటాయి అన్నమాట, టీఎంటీ అని, ట్రెడ్మిల్ టెస్ట్ అంటాము. దీంట్లో ట్రెడ్మిల్ టెస్ట్లు ఏంటంటే కొంచెం ఒక 10 to 15 minutes మనం హెవీగా జాగింగ్ చేపిస్తాం మిషన్ మీద. ఒక సర్టెన్ హార్ట్ రేట్కి వచ్చిన తర్వాత మనం చూస్తాం, దాన్ని చూసేసి వీళ్ళకి ఈ పాయింట్ తర్వాత హార్ట్ రేట్ ఎక్కువైంది అనుకోండి, స్ట్రెస్లోకి పోతుంది హార్ట్ అనుకోండి, ఆ టైంలో ఆపేస్తాం అనమాట. సో అంతవరకు చేసుకోవచ్చు అని మనం అడ్వైజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఓకే సార్. అలాగే సార్ మీరు ఇంకొకటి కూడా చెప్పారు కదా, అంటే ఇట్లా వంశపరంగా కూడా అని చెప్పేసి, అది లిటరలీ నిజమేనా సార్? అంటే ఇప్పుడు మన వంశంలో ఎవరైనా ఇట్లా హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మళ్ళీ మన జనరేషన్లో వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి? ఎస్, దట్ ఈస్ ట్రూ. హెరిడిటరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నాట్ ఓన్లీ హార్ట్ అటాక్స్ అండి, డయాబెటీస్లో, టైప్ 2 డయాబెటీస్లో ఉంటుంది, బీపీలో ఉంటుంది. సో అలాంటి కొన్ని మెడికల్ కండిషన్ మనకు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటాం. అంటే ముందు మన తరాల వారికి వచ్చినప్పుడు మనకు అది వార్నింగ్ సిగ్నల్స్. అంటే ముందు ఫాదర్కి కానీ గ్రాండ్ ఫాదర్కి కానీ ఇలాంటి హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు మనం కొంచెం మన ఫ్యామిలీలో అలాంటి హిస్టరీ ఉంది, మనకు వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. మన ఫాదర్స్ వాళ్ళ హైట్ ఉంటే మనం హైట్ వస్తుంది, వాళ్ళు కలర్ బట్టి మనకు వస్తుంది. అంతే ఏంటంటే మనకు అది వంశపారంపర్యంగా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. సో డిసీజ్ కూడా అంతే. సో ఇలాంటి వాళ్ళు మనం ఉన్నప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైతే ముందు ఫాదర్స్ కానీ వాళ్ళ ఫాదర్స్ కంటే గ్రాండ్ ఫాదర్స్ కానీ మనకి ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు స్ట్రిక్ట్గా కొంచెం డైట్ కంట్రోల్ చేసుకోండి, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోకుండా, స్మోకింగ్ చేయకూడదు, ఆల్కహాల్ కూడా లిమిటెడ్గా, సోషల్ డ్రింకింగ్ అంటాం, అంటే మంత్లీ వన్స్ అట్లా ఓకే, ఇవి చేయకుండా. ప్లస్ ముందు చెప్పినట్టు స్ట్రెస్ ఒకటి, తర్వాత స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా ప్రాపర్గా ఉండాల్సి ఉంటుంది. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. మినిమం స్లీప్ అంటే ఎన్ని అవర్స్ రికమెండెడ్? 6 to 8 hours అండి. 6 to 8 hours కూడా నిద్రపోవడం కాదండి. కొంతమంది డిప్రెషన్లో ఉన్నప్పుడు 10 hours కూడా నిద్రపోతారు. క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్. అంటే మీరు పడుకున్నప్పుడు నిద్ర అనేది పట్టాలి. మనకు నిద్రలో చాలా స్టేజెస్, రెమ్ స్లీప్ అండ్ నాన్ రెమ్ స్లీప్ అని ఉంటుంది. సో మన ఆ స్లీప్కి అచీవ్ కావాలి. సో ప్రాపర్ స్లీప్ అనేది, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్. అది ఎట్లా వస్తుందంటే ఇవన్నీ మనం ఏదైతే పడుకునే ముందు ఎక్కువ అతిగా ఆలోచించకూడదు. పడుకుంటే శవంలాగా పడుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాపర్గా లేస్తేనే మనకు నెక్స్ట్ డే అనేది చాలా హెల్తీగా ఉంటుంది అండ్ మనం ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాం. స్ట్రెస్ ఎట్లా కంట్రోల్ ఓవర్ థింక్ అని మనం సెల్ఫ్ డిపెండ్ అనమాట. మనలో మనం ఆలోచించుకోవాలి, ఎక్కడ మనం స్ట్రెస్ అవుతున్నాం, ఎక్కడ ఓవర్ థింకింగ్ చేస్తున్నాం. సో దాని ప్రకారం మనల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. సో అదొక ఫ్యాక్టర్ని మనం అలా తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే సార్. అండ్ అలాగే సార్ ఇప్పుడు శిశువులు కానీ లేదంటే మీడియం ఏజ్ గ్రూప్ కానీ పెద్దవాళ్ళు కానీ సో సిపిఆర్ చేసే విధానాలు ఏమైనా డిఫరెంట్ ఉంటాయా సార్, లేదంటే అందరికీ ఒకేలా ఉంటుందా సార్? చాలా డిఫరెన్స్ ఉంటుందండి, ఏజ్ గ్రూప్ని బట్టి మారుతుంటుంది. సిపిఆర్ అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన బాడీలో ప్రతి ఒక్క కణానికి, అంటే ప్రతి ఒక్క అవయవానికి మనకు బ్లడ్ అనేది సప్లై కావాలి. ఎట్లా సప్లై చేస్తుంది? పంప్ ఉండాలి. పంప్ ఉంటేనే ప్రతి బాడీ, పైన ఉన్న బ్రెయిన్కి, కింద ఉన్న కిడ్నీస్కి వెళ్ళాలి. ఈవెన్ మన కాలుకు కూడా ప్రతి భాగానికి బ్లడ్ వెళ్ళాలి. దర్ ఈజ్ ఏ పంప్ ఉండాలి. మనకు గాడ్ ఇచ్చిన పంప్ ఏంటిది? హార్ట్ అనేది ఎవ్రీ మినిట్కి 70 to 80 times బీట్ చేస్తుంది. ఇలా బీట్ చేయడం వల్ల అదే పంప్ అనమాట మనకు. అది ఇట్స్ న్యాచురల్ గిఫ్ట్, గాడ్ గిఫ్ట్. అది ఎందుకు సిపిఆర్ చేస్తామంటే ఎప్పుడైతే మనకి పంప్ అనేది స్టాప్ అవుతుందో, ఆ పంప్ స్టాప్ అవ్వడానికి చాలా కారణాలు ఉండొచ్చు, మనం ముందు చెప్పుకున్నట్టు. సో దాన్ని మొత్తం కలిపి మనం హార్ట్ అటాక్ అంటాం. హార్ట్ అటాక్ అనేది ఒక వర్డ్. ఎందుకు హార్ట్ అటాక్, హార్ట్కి అటాక్ వచ్చినట్టు. కానీ దాని ముందు ఎందుకు రకరకాల కారణాలు ఉంటాయి, చాలా ఉంటాయి. సో మనకు వన్స్ వచ్చినప్పుడు హార్ట్ స్టాప్ అయినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని హార్ట్ చేసే పనిని మన కృత్రిమంగా మన హ్యాండ్స్తో చేయాల్సి ఉంటుంది. సో హ్యాండ్స్తో చేస్తే హార్ట్ అనేది మనం బయట నుంచి ప్రెజర్ ఇస్తున్నాం.
యూజువల్గా అది లోపల నుంచి కొట్టుకోవాలి. ఎప్పుడైతే ఆగిపోతుందో కొన్ని కారణాల వల్ల మనం బయట నుంచి ఆ ప్రెషర్ ఇస్తాం, దాన్ని మనం సిపిఆర్ అంటాం. సో చాలా చాలా రకాలు, అంటే ఏజ్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫాంట్స్ అంటాం, అంటే పుట్టిన 1 మంత్ వాళ్ళలో కూడా అయినప్పుడు ఏంటంటే మనము ఇచ్చే ప్రెషర్ మారుతుంది, ప్లేస్ అంతా ఓకే. ఎప్పుడైనా మనం ఈ 2 నిప్పుల్స్ మధ్యలో చెస్ట్ మధ్యలో పెట్టి చేస్తుంటాం అనమాట. యూజువల్గా ఏంది అడల్ట్స్లో అంటే పెద్దవాళ్ళల్లో ఒక 12 ఇయర్స్ 13 ఇయర్స్ దాటిన వాళ్ళలో మనం ఇలా చేస్తాం, ఇట్లా పామ్ పెట్టేసి ఇలా ప్రెషర్ ఇస్తుంటాం. అదే చిన్న పిల్లల్లో ఇన్ఫాంట్స్లో దీంట్లో అయితే చిన్న థమ్స్తోనే ఇట్లా ఇస్తుంటాం అనమాట. ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు అనమాట. ఈ 2 నిపుల్స్ మధ్యలో చెస్ట్ మధ్యలో ఇస్తాం కంప్రెషన్స్. ఆ కంప్రెషన్స్ అనేవి ఎన్ని ఇవ్వాలి మినిట్కి, తర్వాత మధ్యలో బ్రీత్ ఇవ్వాల్సి ఉంటుంది, మౌత్ టు మౌత్ బ్రీత్. ఇవన్నీ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ సిపిఆర్ అనమాట. ఇది ఎంత ప్రాపర్గా మనకు తెలిసి సర్టన్ గైడ్ లైన్స్ ఎవ్రీ 5 ఇయర్స్కి ఏహెచ్ఏ అని ఒక కమిటీ ఉంటుంది, అమెరికన్ హార్ట్ అసోసియేషన్. అది ఎవ్రీ 5 ఇయర్స్కి మనకు వాళ్ళు గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తారు. సో ఎంత ప్రాపర్గా మనం ఇలాంటి సిపిఆర్ ఇస్తే అంత మంచిగా పేషెంట్ అనేవారు సర్వైవ్ అవుతారనమాట. సో ఆ గైడ్ లైన్స్ బట్టి అప్డేట్ అవుతాం. దాంట్లో మనకు హై క్వాలిటీ సిపిఆర్ అంటాం, అంటే మన ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా స్ట్రిక్ట్గా ఫాలో అవుతే మనకు క్వాలిటీ పెరుగుతుంది సిపిఆర్. సో పేషెంట్కి బెటర్గా సర్వైవ్ అవుతారు. ఓకే సార్. అండ్ ఇంకొక థింగ్ సార్, అంటే సిపిఆర్ చేసినాక కూడా రోగి అనేది దాని నుంచి బయటపడరు, అలాగే ఉండిపోతారు. మన సైడ్ నుంచి మన ప్రయత్నం మనం చేస్తాం, కానీ ఒకవేళ అప్పటికి స్పందించకపోతే అప్పుడు మీరు అంటే తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? అంటే మనకు సిపిఆర్లో హార్ట్ స్టాప్ అవడానికి ముందు చెప్పినట్టు చాలా కారణాలు ఉంటాయి. దానిలో రివర్సబుల్ అని ఇర్రివర్సబుల్ కాజెస్ ఉంటాయి. రివర్సబుల్ అంటే రివర్స్ చేయొచ్చు, అంటే హార్ట్ ఎందుకు స్టాప్ అయింది ఒక కారణం వల్ల అనేది మనకు తెలిసిపోద్ది. ఆ ప్రాబ్లమ్ని మనం సెట్ చేసినాం అనుకోండి ఎలా సిపిఆర్ చేసుకుంటూ, సో మనకు హార్ట్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ రివర్సిబుల్ కాజెస్లో హైపాక్సిమియా అంటాం మెడికల్ లాంగ్, అంటే ఒక పేషెంట్కి శ్వాస తగ్గి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు హార్ట్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఆ పేషెంట్ని సిపిఆర్ చేసుకుంటూ సకాలంలో హాస్పిటల్కి తీసుకుని వస్తే ఆక్సిజన్ పెట్టేస్తారు డాక్టర్స్, అవసరం ఉంటే వెంటిలేటర్ కనెక్ట్ చేస్తారు. సో అప్పుడు హార్ట్ రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు మనము కార్డియాక్ టాంపోనెడ్ అంటాం, న్యూమోథొరాక్స్ అంటాం. న్యూమోథొరాక్స్ అంటే లంగుల చుట్టూ గాలి చేరడం అనమాట. సో అలాంటి టైంలో లంగ్ అనేది హార్ట్ని కంప్రెస్ చేస్తుంటుంది. సో అప్పుడు సేమ్ సిపిఆర్ చేసుకుంటూ ఆ లంగ్ చుట్టూ ఎయిర్ని తీయాల్సి ఉంటుంది. ఐసీడీ కానీ మనం నిడిల్ కానీ పెడుతుంటాం. సో గాలి అనేది బయటికి వెళ్ళిపోద్ది, కంప్రెషన్ రిలీవ్ అవుతుంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ హార్ట్ రీస్టార్ట్ అయ్యి ఉంటాయి. ఇలాంటివన్నీ రివర్సిబుల్ కాజెస్ అంటాం అనమాట. కొన్ని ఇర్రివర్సిబుల్ కాజెస్ ఉంటాయి అనమాట, అంటే మనకు అవి ఫైండింగ్ దొరకవు అవి. అలాంటి వాళ్ళలో మనం కంటిన్యూగా సిపిఆర్ ఇస్తుంటాము. ఒక సర్టెన్ పాయింట్ తర్వాత, అంటే ఒక 30 to 40 minutes తర్వాత ఇంకా మనకు హార్ట్ ఇంప్రూవ్ అన్నప్పుడు మనం వదిలేస్తాం. ఎందుకంటే ఈ 30-40 minutes అనేది చాలా టైం అనమాట. ఈ 30-40 minutes టైంలో మనకి ఇంప్రూవ్ అవ్వాలి. లేదంటే ఈలోపు మనం బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందని మన ఉద్దేశంతో బ్రెయిన్ ఎఫెక్ట్ ఉందో నెక్స్ట్ పేషెంట్ కోమాలో ఉంటాడు, ఆ టైంలో వదిలేస్తాం అనమాట. సో ఏదైతే కండిషన్లో మనకు 30 to 40 minutes లోపు రిలీవ్ అయ్యి పేషెంట్ మళ్ళీ హార్ట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఏంటిది, పేషెంట్ వెంటిలేటర్ మీద పెట్టుకొని ఆ రీజన్స్ ఏమైతే వచ్చినాయో అది ప్రాపర్గా చూసుకొని కొన్ని టెస్టులు పంపించుకొని చేయాల్సి ఉంటుంది. బేసిక్గా బయట ఉన్న అంటే నార్మల్ పీపుల్స్ కూడా, అంటే ఎవరికైనా ఏమైనా సడన్లీ ఒక ఇష్యూ జరగగానే సిపిఆర్ అనేది ప్రజలందరూ చేస్తుంటారు. బేసిక్గా అంటే చదువుకున్నా చదువుకోకపోయినా ఇది అందరికీ తెలుసు కాబట్టి అందరూ చేస్తుంటారు. కానీ కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. అంటే అందరూ చేయొచ్చా, లేదంటే దాని గురించి కొంచెం అవగాహన ఉండి తెలిసిన వాళ్ళు చేస్తే బెటరా సార్? అందరూ చేయొచ్చు. యాక్చువల్లీ మనకి సిపిఆర్లో 2 కాన్సెప్ట్ ఉంటాయి, బిఎల్ఎస్, ఏసీఎల్ఎస్ అంట. బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్. బిఎల్ఎస్ అనేది ఎవరైనా చేయొచ్చు. యాక్చువల్లీ ఇట్ ఈస్ రికమెండెడ్ నవే డేస్. ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నారు, సడన్గా వాళ్ళకి కొలాప్స్ పడిపోయారు. ఆ టైంలో డాక్టర్ పక్కన ఉండరు కదా, పక్కన ఉన్న బై స్టాండర్సే వాళ్ళే చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అవగాహన ఉండాలి. బిఎల్ఎస్ తర్వాత ఏసీఎల్ఎస్ అంటే పేషెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్, అప్పుడు డాక్టర్స్ చేస్తారు. అది బిఎల్ఎస్ అనేది ఎవరైనా చేయొచ్చు, లేమ్యాన్స్ కూడా, అంటే ప్రతి ఒక్కరు చేయాలి. ప్రతి ఒక్కరి అదొక కర్తవ్యం, నేర్చుకోవాలి, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అది ఎవరికైనా కావచ్చు, రేపు మనకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. సో దాన్ని చేసేటప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని మినిమం ఎట్లా చేయాలో అది ఉంటాయి అనమాట. యూజువల్గా ఏంటంటే మనం చేసేటప్పుడు సీన్ సేఫ్టీ అంటాం అనమాట. ఫస్ట్ మనం సేఫ్గా ఉండాలి, తర్వాతనే పక్క వాళ్ళని కాపాడాలి. ఇది కదా కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అక్కడ ఏదో బాంబ్ బ్లాస్ట్ అయిందో, ఏదో పెద్ద బ్లాస్ట్ అయింది, ఫైర్ ఉంది, అలాంటి టైంలో మనకు గైడ్లైన్స్, ఏహెచ్ఏ గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ సీన్ సేఫ్టీ చూసుకుంటాం. అంటే నేను అక్కడికి వెళ్ళొచ్చు, ఆ పేషెంట్ని, ఆ పడిన వ్యక్తిని కాపాడడానికి నేను రెడీ ఉన్నానా లేనా, నేను సేఫ్గా ఉన్నానో చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఫైర్ అక్కడ ఉంది, మనం వెళ్ళి హీరోలాగా కాపాడడం కుదరదు కదా, మనం కొన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. 90% మనకు అంత సీన్ నార్మల్గా ఉంటుంది. కొన్ని చోట్ల ఏదైనా బాంబ్ బ్లాస్ట్లు, ఫైర్ అయిన దగ్గర మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉంటే చేయొచ్చు.
దాంట్లో ఏంటంటే పడగానే ఫస్ట్ అన్రెస్పాన్సివ్ అన్కాన్షియస్, ఫస్ట్ ఆ నేమ్ పేరు పెట్టి పిలుస్తాం. కొన్నిసార్లు మనకు పేరు తెలియదు, వాళ్ళని అడుగుతాం, ట్యాప్ చేస్తాం, ఓకేనా అని ట్యాప్ చేస్తాం. వాళ్ళు రెస్పాన్స్ అవ్వనప్పుడు ఇమ్మీడియట్గా మనం అంబులెన్స్కి కాల్ చేయాల్సి ఉంటుంది. అంబులెన్స్కి మనకు నెంబర్ 108 కదా, వాళ్ళు కాల్ చేస్తే నియరెస్ట్ హాస్పిటల్ వాళ్ళు అప్రోచ్ అయ్యి అంబులెన్స్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఈలోపు మనం ఏం చేయాలి, ఇంతకుముందు చెప్పుకున్నట్టు హార్ట్ని అనేది స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మనం బయట నుంచి హార్ట్ని ఆ పంపుని మనం చేస్తున్నాం. అంటే ఇలా పెట్టేసేసి మనం కొన్ని కంప్రెషన్స్ ఎన్ని ఇవ్వాలి, ఒక మినిట్కి 100 to 120 కంప్రెషన్స్ ఇవ్వాలి. తర్వాత మధ్యలో బ్రీత్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బ్రెత్స్ ఇస్తుంటే అంటే మనం బయట నుంచి చేస్తున్నాం. ఈలోపు అంబులెన్స్ వచ్చేసింది. అంబులెన్స్లో మనకు AEDs అని ఉంటాయి, ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ అంటాం. ఆ పెడితే చూస్తుంది, చూసేసి మనిషికి షాక్ ఇవ్వాలా, షాక్ ఇవ్వదా మిషనే చూస్తుంది. మిషనే చూసేసి షాక్ ఇచ్చిందంటే షాక్ ఇవ్వమని చెప్తుంది, వెర్బల్ కమాండ్ చెప్తుంది, నవ్వు గివ్ షాక్ అని చెప్తుంది. సో అక్కడ బటన్ ఉంటుంది, ప్రెస్ చేసి షాక్ వచ్చేస్తుంది అనమాట. సో ఇమీడియట్గా వచ్చిన పారామెడికల్ స్టాఫ్ కానీ వాళ్ళు కానీ అంబులెన్స్లో షిఫ్ట్ చేసేసి నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ ఏంటంటే కంటిన్యూగా హాస్పిటల్ వెళ్ళే వరకు చేస్తూనే ఉండాలి, ఆపకూడదు. అంటే హార్ట్ స్టాప్ అయింది, మనం బయట నుంచి హార్ట్ ఫంక్షన్ చేస్తున్నాం. సో అది హాస్పిటల్కి వెళ్ళిన వరకు చేస్తూనే ఉండాలి. వన్స్ హాస్పిటల్ ప్రాసెస్ జరుగుతూనే ఎక్కడ ఆపకూడదు. యూజువల్గా ఏంటంటే ఎవ్రీ 30 minutes ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఉంటే మనం ఏం చేస్తామంటే 30 కంప్రెషన్స్ ఇస్తాం, నెక్స్ట్ 2 బ్రెత్స్ ఇస్తాం. అంటే మనకు ఫేస్ సైడ్ వచ్చేసి మౌత్ ఓపెన్ చేసేసి నోస్ని పించ్ చేసేసి మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇస్తాం. ఎవ్రీ 30 కంప్రెషన్స్ ప్లస్ 2 బ్రెత్స్ అనమాట. దీన్ని ఒక సైకిల్ అంటాం. అట్లా ఎవ్రీ 2 minutesకి 5 cycles కంప్లీట్, ఇది టార్గెట్. సో ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఒకరు బ్రెత్స్ ఇస్తుంటారు, మౌత్ సైడ్ ఉంటారు, హెడ్ సైడ్ ఉంటారు, ఒకరేమో కంప్రెషన్స్ ఇస్తుంటారు. ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ స్టాప్ అవ్వద్దు టిల్ హాస్పిటల్కి వెళ్ళేవారు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళు BLS అంటారు దీని అంతా, అప్పుడు ACLS అంటాం. అంటే అడ్వాన్స్డ్ వాళ్ళు నెక్స్ట్ మనకు IV క్యాన్లాస్ పెట్టి, అంటే ఏదైతే మనకు పెవాలో వెయిన్స్కి పెట్టేసేసి అక్కడ నుంచి కొన్ని డ్రగ్స్ కానీ మెడికేషన్ కానీ ఇచ్చేసేస్తారు. శ్వాస ఇబ్బంది ఉంటే వెంటిలేటర్ మీద పెడతారు. వాళ్ళు కూడా కంప్రెషన్సే చేస్తుంటారు. వాళ్ళు ఏం కారణం వల్ల అయిందో తెలుసుకుంటారు సైడ్ బై సైడ్ కొన్ని టెస్టులు. ఏ టైంలో కూడా వాళ్ళు కూడా ఆపకూడదు అనమాట, ఆపకుండా చేసుకుంటూ ఆ కారణం తెలుసుకొని దానికి సైడ్ బై సైడ్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ రివర్సబుల్ కాజెస్ ట్రీట్మెంట్ ఓకే ఉంటే మనకి ఈలో పేషెంట్ రికవర్ అయ్యి ఆటో రీస్టార్ట్ అవుతుంది. అలా హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఎక్కువగా ఏమై ఉంటాయి సార్? అంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా చాలా వరకు ఉంటుంది అని చెప్పేసి అంటారు. సో ఫుడ్ వల్ల ఇలాంటి హార్ట్ అటాక్స్ అనేవి జరుగుతుంటాయా సార్? ఎస్. సో మనకు ముందు చెప్పినట్టుగా హార్ట్ అటాక్లో మోడిఫైబుల్ నాన్ మోడిఫైబుల్ కాజెస్ ఉంటాయి. అంటే మనము మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే కొన్ని తగ్గించుకోవచ్చు, కొన్ని మార్చలేని ఉంటాయి. దాంట్లో లైఫ్ స్టైల్ చేంజెస్ మార్చుకుంటే అలాగే ముందు చెప్పినట్టుగా ఒకటి స్ట్రెస్ అండి, స్ట్రెస్ తగ్గించుకోవడం, మెయిన్ స్మోకింగ్ కూడా, స్మోకింగ్, ఈ ఫుడ్ హ్యాబిట్స్, ప్రాపర్ స్లీప్, ఇవన్నీ ఏంటి. తర్వాత హైపర్ కొలెస్ట్రాల్, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాటిలో వాళ్ళు కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటాం. ఇవన్నీ ఏంటంటే మనం మాడిఫై చేసుకోవచ్చు. అంటే మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం వల్ల ఈ కారణాలను మనం తగ్గించుకోవచ్చు అనమాట. కొన్ని నాన్ మాడిఫైడ్, అదే వచ్చేసి ఏజ్ పెరిగిన కొద్దీ రిస్క్ పెరుగుతుంది. ఎందుకంటే ఏజ్ పెరిగిన కొద్దీ మన రక్తనాళాలు వీక్ అవుతాయి, అదొకటి, అది మనం చేంజ్ చేయలేం. సెకండ్ వచ్చేసేసి వంశపారపర్యం, హెరిడేటరీ చెప్పిన అది కూడా మనం చేంజ్ చేసుకున్నాం. ఆల్రెడీ మనకు రిస్క్ ఫ్యాక్టర్ ముందు ఉంది, అది కూడా. తర్వాత ఎవరికైతే షుగర్ కానీ బీపీ కానీ ఉంటుందో వాళ్ళు రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఎక్కువ షుగర్స్ ఉన్న కంట్రోల్ లేకున్నా, బీపీ ఎక్కువ కంట్రోల్ లేకున్నా కానీ ఈ కారణాలు కూడా మనకు దీనివల్ల హార్ట్ అటాక్ వస్తుంది. అంటే షుగర్ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. షుగర్ వల్ల వస్తుంది, బీపీ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. షుగర్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎవ్రీ మంత్లీ చెకప్ చేయించుకుంటూ ఫుడ్ కొంచెం డైట్ చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. సేమ్ బీపీ కూడా అంతే. ఇవన్నీ మనం కంట్రోల్లో పెట్టుకుంటే నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇవి ఉన్నప్పుడు మనం కంగారు పడకుండా మనం ప్రాపర్గా ఏవైతే చేయాల్సిందో డాక్టర్ల అడ్వైస్ ప్రకారం చేస్తే కంట్రోల్లో ఉంటాయి. ఓకే సార్. ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ ఒక డైనమోల్ ఉంటారు. అంటే ఏజ్ పెరిగే కొద్దీ అంటే హార్ట్ అటాక్ వస్తుంది అని ముందే ఊహించుకునే వాళ్ళు చాలా మంది భయపడుతూ ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి ఫుడ్ డైట్ తీసుకుంటే అంటే దీని నుంచి బయటపడవచ్చు వాళ్ళు? మన ఇండియన్ సినారియోలో వచ్చి మనకు తెలిసింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, ఈవినింగ్ కొంతమంది స్నాక్స్ తీసుకుంటారు. ఎనీథింగ్ ఫుడ్ అనేది లిమిటెడ్గా తీసుకోవాలి అంతే. ఏదైనా తీసుకోవచ్చు బట్ లిమిటెడ్లో తీసుకోవాలి. హెవీ ఫుడ్స్ తినకూడదు. సెకండ్ వచ్చేసి ఫ్యాట్ ప్రొడక్ట్స్, ఫ్యాట్ ఎక్కువ దేంట్లో ఉంటుంది, మనకు మీట్లో దీంట్లో ఉంటుంది కాబట్టి అది వీక్లీ 1 or 2 అట్లా ఓకే. అది ఎట్లా తెలుస్తుంది మనకు? మన రెగ్యులర్ చెకప్కి వెళ్ళినప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్ చెక్ చేసుకుంటాం. బ్యాడ్ కొలెస్ట్రాల్ అని, గుడ్ కొలెస్ట్రాల్ అని డాక్టర్లు చెప్తారు మనకు. అట్లాంటి వాళ్ళు ఇంకా కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది.
దాంతోపాటు సేమ్ ఇంకా మిగతా ఫ్రూట్స్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. సీజనల్ ఫ్రూట్స్ అంటాం, అంటే ఇప్పుడు వర్షాకాలంలో కొన్ని ఫ్రూట్స్ వస్తాయి మనకు, సమ్మర్లో వస్తాయి, అలా సీజనల్ ఫ్రూట్స్ అనమాట. ఆ ఫ్రూట్స్ తీసుకుంటూ ఏదైనా ఫుడ్ లిమిటెడ్గా అన్ని ఆహార పదార్థాలు తీసుకోవచ్చు, అట్లా ఏం లేదు. కొంతమంది డయాబెటిక్ పేషెంట్లు కొన్ని ఫ్రూట్స్ వల్ల కొన్ని షుగర్స్ ఎక్కువ, అవి వాళ్ళ డాక్టర్లు చెప్తారు, దాన్ని అవాయిడ్ చేయాలి. సో హెల్తీ డైట్, ఫ్రెష్గా తీసుకున్న డైట్ లిమిటెడ్గా తీసుకోవడము, అది కూడా రెగ్యులర్గా తీసుకోవాలి. ప్లస్ ఎక్కువ ఫ్యాట్ తీసుకోవద్దు. దాంతోపాటు ఆల్కహాల్ ఒకటి, స్మోకింగ్ ఒకటి స్ట్రిక్ట్గా తగ్గించుకోవాలి. సో ఇలా చేస్తే చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో అంటే ఆల్కహాల్ అనేది మనం చూసుకున్నట్లయితే రెగ్యులర్ ప్యాటర్న్ కొంతమంది యూజ్ చేస్తుంటారు, అంటే డైలీ 1 అన్నట్టుగా ఉంటారు కదా సార్. సో వాళ్ళు అంటే మంత్లీ వన్స్ మాత్రమే తీసుకోవాలి అంటున్నారా సార్ మీరు? అంటే ఇప్పుడు ఆల్కహాల్ అనేది ఆపేస్తే చాలా బెటర్. ఓకే. సో కొంతమంది ఏంటంటే సోషల్ డ్రింకర్స్ అంటారు అనమాట, అంటే వీక్ మంత్లీ ఒకసారి అట్లా ఉంటుంది, అది లిమిటెడ్ అనమాట. సో దెర్ ఈస్ సమ్ గైడ్ లైన్స్, ఒక వ్యక్తి ఎంత తీసుకోవాలి 1 వీక్లో ఆల్కహాల్, ఒక 75 ml అని కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, కానీ అందరికీ అది కరెక్ట్ కాదు. మనకిచ్చిన దేవుడు ఇచ్చిన బాడీ యూనిక్ అండి, అంటే మన బాడీ పక్కని బాడీ ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు, వాడు తీసుకోవద్దు, మనది మన కంట్రోల్లో ఉండాలి. బికాజ్ మనం ఓన్ క్రియేచర్, మన గాడ్ క్రియేట్ చేసింది మన బాడీ సపరేట్గా అనమాట, యూనిక్ బాడీ. సో మన కండిషన్ మనకే తెలుసు. సో రెగ్యులర్గా మనం డాక్టర్స్తో టచ్లో ఉంటూ మన వరకు ఎంతవరకు ఉంటుంది, ఇప్పుడు పక్క వాళ్ళు ఎక్కువ తినొచ్చు, ఫుడ్ తినవచ్చు, ఎక్కువ వాళ్ళకి ఏం కాకపోవచ్చు, మనకు కొంత తిన్నా మనకు కావచ్చు. సో బాడీ సపరేట్, కానీ మనకు తెలియాలి మనకు ఎట్లా అవుతుంది అనేది. ఎట్లా తెలుస్తుంది అది మనకు? రెగ్యులర్గా డాక్టర్స్తో టచ్లో ఉండి ఫ్రీక్వెంట్ టెస్ట్లు, అంటే ఫ్రీక్వెంట్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ 1 మంత్కి కాదండి, ఎవ్రీ 1 ఇయర్కి అట్లా 1 ఇయర్కి ఒకసారి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. అంటే కొలెస్ట్రాల్ ఎంత ఉంది బాడీలో, ఈసీజీ బాగానే ఉందా, ఈకో ఎట్లా ఉంది, హార్ట్ కండిషన్ బ్రీఫ్గా చెప్తారు, మీరు ఇట్లా ఉందండి, ఇలా తగ్గించుకుని, అట్లాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆల్కహాల్ అవాయిడ్ చేయడం అనేది బెటర్. కొంతమంది ఏంటంటే మనకు కంప్లీట్గా ఉండదు, మనకు అదొక లైఫ్లో అది కూడా ఒక పార్ట్ కాబట్టి మంత్లీ ఒకటి, అది కూడా లిమిటెడ్ క్వాంటిటీలో, అది డాక్టర్ సూచించిన ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. అది ఎవరికి అది సపరేట్, బాడీ టు బాడీ సపరేట్ ఉంటుంది అది అలా. సార్ ఇంకొకటి, అంటే చాలా వరకు ఇట్లా ఆల్కహాల్ తీసుకోవద్దు అని చెప్పేసినప్పుడు చాలామంది కళ్ళు తాగితే మంచిది, ఆ హార్ట్కైనా కానీ లివర్కైనా కానీ బాడీకి చాలా మంచిది అని చెప్పేసి అంటారు సార్. సో అంటే ఆల్కహాల్ ప్లేస్లో కళ్ళు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, అంటే లేడీస్ కూడా, అంటే ఏ ప్రాబ్లం రాదు కళ్ళు వల్ల, ఇంకా హెల్త్ బాగుంటుంది అని చెప్పేసి. అది ఎంతవరకు నిజం సార్? అంటే ఇప్పుడు కళ్ళు అనేది ఏంటంటే మనకు న్యాచురల్ వస్తుంది, కాకపోతే అవర్స్ డిపెండ్. మనకు ఫస్ట్ ఏదైతే ట్రీ నుంచి మనం తీస్తాం, చెట్టు నుంచి కళ్ళు తీసినా ఒక 2 to 4 hours వరకు అయితే యాక్సెప్టబుల్ అది, ఎందుకంటే న్యాచురల్ది కాబట్టి. నీరా ఒకటి నీరా అయినా ఏదైనా సేమ్. దాంట్లో ఏంటంటే కళ్ళు ఏంటంటే కొంచెం ఉంటాయి, కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మంచిది కళ్ళు యాక్చువల్గా, కానీ ఎప్పుడు టైం అదే చెప్తున్నా, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, దాంట్లో మంచి గ్లూకోజ్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే చాలామంది కళ్ళు దాంట్లో ఆకలి కూడా కాదు, దాంట్లో ఆల్రెడీ కొంచెం న్యాచురల్ గ్లూకోజ్ ఉంటుంది, అది ఆల్రెడీ బాడీకి గ్లూకోజ్ ఇస్తుంటుంది. కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కొన్ని హెల్త్ పరంగా మనకి ఏదో చేస్తామో యాంటీ ఆక్సిడెంట్ అని న్యాచురల్గా ఉంటాయి అనమాట, అవి కూడా మన హెల్త్ కొన్ని హెల్ప్ చేస్తాయి. కానీ టైం ఇంపార్టెంట్. మరి తీసుకున్న తర్వాత ఒక 2 to 4 hours తీసుకోవాలి. ఒక 4 hours తర్వాత ఏమవుతుందంటే అది ఫర్మెంట్ అవుతుంది, అంటే పులిసిపోతుంది అనమాట. అప్పుడు అది కళ్ళు కాస్త ఇంకా సేమ్ ఆల్కహాల్ లాగా అయిపోతుంది. సో నీరైనా కళ్ళు అయినా కానీ ఇది ఒక 4 hours, అది కూడా సేమ్ లిమిటెడ్ క్వాంటిటీ, ఎవ్రీడే అనేది ఏది యాక్సెప్టబుల్ కాదు. బికాజ్ దాంట్లో కూడా మనకు ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. ఎనీ ఆల్కహాల్ బాడీ మెటబాలిజం డిస్టర్బ్ చేస్తుంటుంది. సో లిమిటెడ్గా ఒకలా అందుబాటులో ఉన్న వాళ్ళకు, అదే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఒక తీసిన తర్వాత ఒక 4 hours లోపు తీసుకుంటే పర్వాలేదు. అది కనుక మనకు 4 hours దాటిందంటే కంప్లీట్గా అది ఫర్మెంట్ అయ్యి దాంట్లో ఏదైతే యాంటీ ఆక్సిడెంట్ మంచి చెప్పామో అవి పోయి ఫర్మెంట్ అయ్యి ఆల్కహాల్ లెవెల్ పెరుగుతుంది. ఇంకా అప్పుడు సేమ్ కదా, ఆల్కహాల్కి దీనికి డిఫరెన్స్ ఉండదు కదా. సో రెగ్యులర్గా కాకుండా వీక్లీ ఒకసారి ఏమైనా అందుబాటులో ఉంటుంది, అది కూడా ఫ్రెష్ది ఒక 2 to 4 hours తీసుకున్న తర్వాతనే బెటర్, అది లిమిటెడ్లో తీసుకోవాలి, ఎక్కువ కాదు. ఓకే సార్. అండ్ వన్ థింగ్ సార్, చాలా వరకు ఇప్పుడున్న జనరేషన్లో డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చాలా వరకు ఒక కేటగిరీ ఉంది. సో డైట్ మెయింటైన్ చేయడం వల్ల కొంతమంది మార్నింగ్ తినకపోవడం, ఓన్లీ ఆఫ్టర్నూన్ నైట్ మాత్రమే డిన్నర్ తీసుకోవడం, లేదంటే డేలో 1 time మాత్రమే తినడం, అంటే ఏ ఫుడ్ అయినా. సో అలా అంటే వాళ్ళు కొంచెం ఈ డైట్ మెయింటైన్ చేయడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా హార్ట్ పైన? మనకు చాలా డైట్స్ వచ్చాయండి వెయిట్ తగ్గించుకోవడానికి, కీటో డైట్ అని, ఇంకా చాలా డైట్స్ వచ్చాయి, చాలా రకరకాల నేమ్స్ ఉన్నాయి, ఒక 100 types డైట్స్ ఉన్నాయి. బట్ ఏది చేసినా కానీ సేమ్ మన బాడీ ప్రకారము వితౌట్ కన్సల్టింగ్ డాక్టర్ ప్రొఫెషనల్స్ కన్సల్ట్ చేయకుండా మనం ఏది పడితే అది చేయకూడదు. బికాజ్ మన బాడీ ఫామ్ అయింది మన సెటప్లో, మన ఇండియన్ సెటప్లో 3 times ఫుడ్ తీసుకోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎక్కువ స్ట్రెస్, ఇవి ఉన్నాయి. సో సడన్గా ఒకేసారి మనము
ఫుడ్ ఆపేసాం. సో బాడీలో కొంచెం చేంజెస్ వస్తాయి కదా, కరెక్ట్ కాదు కదా. కొంతమంది ఫ్యాటీ డైట్ అని తీసుకుంటారు, కంప్లీట్గా అంతా ఆపేసి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఆపేసి ఫ్యాట్ తీసుకుంటుంటారు. అదొక రకమైన డైట్. అది కరెక్టా కాదనేది కొంతమందిలో కరెక్ట్, కొంతమందిలో కరెక్ట్ కాదు. అంటే పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది. మీరేమైనా ఇలాంటి డైట్స్ ఫాలో అయ్యేటప్పుడు ముందుగా మీరు ఆ ట్రైనర్ని, డైటీషియన్ని వీళ్ళని సంప్రదించాలి. వాళ్ళ బాడీ చెక్ చేసుకోవాలి. నేను ఇలాంటి డైట్ తీసుకోవడం వల్ల నాకు మనం ఏదైనా ఎందుకు తీసుకున్నాం, బెనిఫిట్స్ కోసం, వెయిట్ తగ్గడం కోసం. ఆ బెనిఫిట్స్ కాస్త మనకు హామ్ చేసే అనుకోండి, అది కరెక్ట్ డైట్ కాదు కదా. అది పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది. మనం వెళ్ళి ఆ డైటీషియన్ దగ్గర ప్రాపర్గా నా బాడీకి సెట్ అవుతుందా, ఫిజిషియన్ దగ్గర వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకొని ఆ పర్టికులర్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ డైట్ కరెక్ట్ కాదు, ఏ డైట్ రాంగ్ కాదు, అది పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది అనమాట. అది మనం ముందు తీసుకునే ముందు మన బాడీ మనకు సెట్ అవుద్దా లేదా, సూట్ అవుద్దా లేదా చెక్ చేసుకోవాలి అంతే. అన్ని రకరకాలు ఉంటాయి. మనకు ఇప్పుడు డ్రెస్సెస్ తీసుకుంటాం షాప్లోకి వెళ్ళినప్పుడు, అన్ని నువ్వు ట్రయల్ చేసినాక తీసుకుంటారు, ఎందుకంటే మనకు సెట్ కావాలి అది. సో దానికి కూడా మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి. అట్లా తీసుకోకుండా చాలామంది వేరే డైట్లు చేయడం వల్ల వాళ్ళ హెల్త్ దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది కిడ్నీలు కూడా ఇబ్బంది అవుతున్నాయి. సడన్గా ఇలాంటి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే సడన్గా బాడీ ఒక స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. అప్పటిదాకా నార్మల్గా ఉన్న బాడీ మనం వేరే దానిలోకి తీసుకెళ్తున్నాం. సో ఎనీథింగ్ మీరు చేసే ముందు ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్. మనకి ఇది ఫిట్ అవుతుందా లేదా, మనకు చేయవచ్చా లేదా. పక్కోళ్ళు చేస్తున్నారని మనం చేయడం కరెక్ట్ కాదు. మన బాడీ ఈజ్ యునిక్. అది గుర్తుపెట్టుకోవాలి సార్. ఇంకొకటి అంటే కోడ్ బ్లూ అంటే ఏంటి సార్? చాలా వరకు దీని గురించి ఎవరికీ తెలీదు. అంటే చాలా డౌట్స్ ఉన్నాయి అసలు ఏంటి అని చెప్పేసి. సో అసలు కోడ్ బ్లూ అనే దానికి అసలు ఏం చెప్తారు సార్? కోడ్ బ్లూ అనేది నార్మల్ జనాలకి అవసరం లేదండి. కోడ్ బ్లూ అనేది ఓన్లీ హాస్పిటల్లో డాక్టర్స్కి అది ఒక సంకేతం, ఇండికేషన్ అనేది. ముందుగా నేను చెప్పినట్టు బిఎల్ఎస్, ఏసీలో బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్. అంటే ఒక వ్యక్తి ఏదైనా రోడ్ మీద కానీ వెళ్తున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్లో కానీ అదని అయినప్పుడు, మనకి ఇబ్బంది అయినప్పుడు మనం సిపిఆర్ స్టార్ట్ చేయాలి. అది బిఎల్ఎస్ అంట, బేసిక్ లైఫ్ సపోర్ట్. అది ఎవరైనా చేయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఆ పేషెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు చేస్తారు, దాన్ని ఏసీఎల్ఎస్ అంటాం. కోడ్ బ్లూ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో మనకు వార్డు ఉంటుంది, ఐసీయూ ఉంటుంది, ఓపీడీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఓపీడీకి వచ్చాడు, ఒక డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు వచ్చాడు, ఛాతీ నొప్పి అని వచ్చాడు. డాక్టర్ గారు ఇంకో పేషెంట్ని చూస్తున్నారు. ఈ సమయంలో పేషెంట్ సడన్గా కొలాప్స్ అయిపోయినాడు. ఓకే, డాక్టర్ ఇక్కడ బిజీగా ఉన్నాడు, ఐసీయూలో డాక్టర్ ఐసీయూలో ఉన్నాడు, నర్సు వెయిటింగ్ హాల్ దగ్గర పేషెంట్ వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు నర్సు ఏం చేస్తుంది, నర్సు చెప్పాలి, డాక్టర్కి చెప్పలేదు. డాక్టర్ ఈ టైంలో పేషెంట్తో బిజీగా ఉంటాడు. మాకని కోడ్ బ్లూ అని ఉంటుంది. అంటే మాకు ఒక మైక్ ఆడియో సిస్టమ్ ఉంటుంది, దాంట్లో కోడ్ బ్లూ అని చెప్తాం. కోడ్ బ్లూ ప్లేస్ ఎక్కడ, ఓపీడీ ఏరియా, ఓపీడీ రూమ్ 1 కోడ్ బ్లూ అని 3 times చెప్పాలి. ఓపీడీ 1 కోడ్ బ్లూ, ఓపీడీ 1 కోడ్ బ్లూ, ఓపీడీ 1 కోడ్. మాకు అర్థమైంది మైక్లో, ఈ మైక్స్ అనేది అంతా ఉంటాయి అన్నమాట, ఆడియో సిస్టమ్ అంతా. సో ఇమీడియట్గా డాక్టర్ ఎవరు ఏం చేస్తున్నదో వదిలేసుకొని ఇమీడియట్గా ఆ ప్లేస్కి వెళ్తాం. వెళ్ళి సేమ్ అక్కడ ఏదైతే మనం ఇంతకుముందు కనుక్కున్నామో సిపిఆర్ స్టార్ట్ చేస్తాం. అది ఒక ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం వచ్చింది కోడ్ బ్లూ అనేది. దానివల్ల మాకు అర్థమయ్యేది ఒక ఎమర్జెన్సీ జరుగుతుంది, ఇమీడియట్గా వెళ్ళిపోవాలని. సో అది సాధారణ ప్రజలకు అవసరం లేదు, అది ఓన్లీ డాక్టర్స్, హాస్పిటల్కి సంబంధించిన వర్డ్ అది కోడ్ బ్లూ అనేది. ఎస్ సార్. సార్ అలాగే ఇంకొకటి సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేటివి అటాక్ అవుతూ ఉంటాయి. అసలు అది మనము అంటే గమనించలేము, సడన్లీ వచ్చేస్తుంటాయి ఆ స్ట్రోక్స్ అనేది. అసలు ఎందుకు అలా జరుగుతాయి సార్ అవి? ఇది ఫ్యామిలీ లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు చాలా కష్టం. ఓన్లీ మనకు సైన్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. వాళ్ళ ఫ్యామిలీలో ముందు వాళ్ళ ఫాదర్స్ కానీ, గ్రాండ్ ఫాదర్స్ కానీ ఎవరికన్నా ఉంటే సడన్ హార్ట్ అటాక్ అనేది వాళ్ళలో వచ్చడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మన హార్ట్లో ఏంటంటే కండక్షన్ సిస్టమ్ అని ఉంటుంది అనమాట. ముందు పైన 2 గదులు, కింద 2 గదులు ఉంటాయి అన్నమాట. సో అక్కడి నుంచి ఇక్కడికి మనకు ఒక కండక్షన్ లాగా ఒక సిస్టమ్ ప్రాసెస్ అయి ఉంటుంది. దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా కానీ, కవాటాలు అంటాం, కవాటాల్లో కానీ ఇబ్బందులు ఉన్నా కానీ సడన్గా ఏంటంటే హార్ట్ అనేది స్టాప్ అవుతుంది. సో మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళలో ముందు లక్షణాలు ఏముండవు, అంటే వార్నింగ్ సైన్స్ ఉంటావు. యూజువల్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో మనకు చెస్ట్లో పెయిన్ రావడము, ఛాతీ అంతా పట్టేసినట్టు ఉండడము, నొప్పి అనేది వీపీ మధ్యలోకి రావడము, జాలోకి రావడము, హ్యాండ్స్కి రావడం, అట్లా కొన్ని లక్షణాలు ఉంటాయి. సైలెంట్ అటాక్ వచ్చిన వాళ్ళలో ఇబ్బంది ఏంటంటే ఏం లక్షణాలు కనిపించవు. ఓన్లీ ఒక సైన్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉండి ఇట్లాంటి ఉందో వాళ్ళు చాలా రెగ్యులర్గా అట్లీస్ట్ 1 yearకి ఒక్కసారైనా కార్డియాలజిస్ట్ని సంప్రదించి రెగ్యులర్ కార్డియాక్ చెకప్ చేయించుకుంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఇది మెయిన్ ఫ్యామిలీ ప్రీడిస్పోజిషన్, అంటే హెరిడిటరీకి సంబంధించింది అనమాట. అంటే గుండె లయ తప్పడాలు ఒకటి, గుండె కవాటంలో ఇబ్బంది, గుండె రిథంలో ఇబ్బంది వచ్చి వస్తాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకు రక్తనాళ బ్లాకేజ్ కావేవి, ఇది డిఫరెంట్ సినారియో అనమాట. వీళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా చెక్ చేయించుకుంటారు. ముందు ఒక హిస్టరీ ఉంటే చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఓకే సార్, సిపిఆర్ గురించి అంటే సామాన్య ప్రజలు చాలా వరకు కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి కాబట్టి ఒక్కసారి మీరు ప్రాక్టికల్గా అసలు ఎలా చేయాలి ఏంది అనేది ఒక్కసారి చూపిస్తే అంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు సార్. యా, సిపిఆర్లో కామన్ మిస్టేక్స్ అని ఏమి ఉండదు, కాకపోతే ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఆ ప్యాటర్న్ ఫాలో అయితే సరిపోతుంది. దాని గురించి ఇప్పుడు మనకు మ్యానిక్విన్ తీసుకొచ్చి చెప్దాం, సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది. మ్యానిక్విన్ అంటే లైక్ హ్యూమన్ బాడీ లాగా ఉంటుంది, ఎక్కడ కంప్రెషన్స్ ఇవ్వాలి, ఎట్లా మనం బ్రెత్ ఇవ్వాలని చూద్దాం. అది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూపిస్తాం మీకు అది. ఎస్ సార్. సో మనం ఇప్పుడు సిపిఆర్ అనేది ఎలా చేయడం నేర్చుకుందాం. సిపిఆర్లో మనకు చెప్పినట్టు బిఎల్ఎస్, ఏసిఎల్ఎస్ అని ఉంటుంది. బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్, అంటే హాస్పిటల్ వచ్చే ముందు ఎవరైనా చేయొచ్చు. అంటే బస్ స్టాప్లో కానీ ఏదైనా ఫంక్షన్లో కానీ ఒక వ్యక్తి అన్కాన్షియస్, అన్రెస్పాన్సివ్ అయినప్పుడు మనం ఎలా చేయాలో దాని గురించి తెలుసుకున్నాం. ఇది ఎవరైనా చేయొచ్చు, ప్రతి ఒక్కరిది నేర్చుకోవాలి, దీని గురించి ఐడియా ఉండాలి. ఎందుకంటే ఆ పడే వ్యక్తి మన రిలేటివ్ అవ్వచ్చు, రేపు మనమే అవ్వచ్చు. సో ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ దట్ ఇది నేర్చుకోవాలన్నమాట. అది సింపుల్ స్టెప్స్ అండి, చాలా సింపుల్. అది ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, దాని మీద అపోహ అనేది ఏమీ లేదు. సో అది ఎలానో మనం చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి అనే వ్యక్తి, నేను బస్ స్టాప్లో అందరం వెయిట్ చేస్తున్నాం. సడన్గా ఈ పేషెంట్ కింద పడిపోయాడు, స్పృహ లేదు, తర్వాత అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు. ఎట్లా రెస్పాండ్ అవ్వాలో చెప్తున్నాను నేను. సో బస్ స్టాండ్లో ఉన్నాడు కాబట్టి ఇతని పేరు నాకు తెలియదు. సో నేను ఎట్లా చేస్తున్నా, సార్ సార్ ఓకేనా, సో రెస్పాండ్ అవ్వట్లే, సైలెంట్గా ఉన్నాడు అట్లానే. సో నేనేం చేస్తా, ఇతను కూడా బస్ స్టాండ్లో నాతో వెయిట్ చేస్తున్నాడు. ఇమీడియట్గా మీరు అంబులెన్స్కి కాల్ చేయండి అని చెప్తాను. సో అంబులెన్స్ కాల్ చేస్తాను. ఈ లోపు నేను ఒక హింట్ ఇచ్చేసిన, అంబులెన్స్ రెడీ అవుతుంది అక్కడి నుంచి, నియరెస్ట్ హాస్పిటల్ నుంచి. నెక్స్ట్ నేనేం చేస్తున్నా, పల్స్ చెక్ చేస్తున్నా. అంటే పల్స్ ఉందా లేదా. పల్స్ అంటే మనం ఇక్కడ కెరోటిడ్ పల్స్ అంటాం, ఇది ఉంది కదండి, దీన్ని వచ్చి ట్రేకి అంటాం, అంటే విండ్ పైపు. మెయిన్ ఇక్కడ నుంచి శ్వాస అనేది మనకు లంగ్లోకి వెళ్తుంది. దీని పక్కనే ఇట్లా చూస్తే మనకు అర్థమవుతుంది, దానికి కెరోటిడ్ పల్స్ అంటాం. సింపుల్గా చూసుకోవచ్చు మీరు కూడా ఇట్లా పెట్టుకొని. సో అది యూజువల్గా ప్రతి ఒక్కరికి అది ఉంటే మనం ప్రాణంతో ఉన్నట్టు, అంటే హార్ట్ అనేది బాగా పనిచేస్తున్నట్టు. ఎప్పుడైతే ఆ పల్స్ లేదో, సో అప్పుడు అతని హార్ట్ అనేది పని చేయట్లేదు, అప్పుడు మనం సిపిఆర్ స్టార్ట్ చేయాలి. అది ఈజీగా చూడవచ్చు. ఇట్లా పేషెంట్ ఇట్లా అనేసి సెంటర్ నుంచి కొంచెం ఇటు వెళ్దాం అనుకోండి, ఇక్కడ మనకు 2 ఫింగర్స్తో చూస్తే అర్థమవుతుంది. దట్ ఈస్ కాల్డ్ కెరోటిడ్ పల్స్. అది 10 సెకండ్స్ లోపే చెక్ చేయాలి, ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. చూస్తాము పల్స్ లేదు, సో పని రెస్పాన్స్ అవ్వట్లేదు, పల్స్ లేదు, సో మనం ఈ పర్సన్కి సిపిఆర్ చేయాలి. సిపిఆర్ నథింగ్ బట్ కార్డియో పల్మనరీ రిసిస్కిటేషన్ అనమాట. అంటే ఇది ఒక అత్యవసర పరిస్థితుల్లో వచ్చే ప్రాథమిక చికిత్స అనమాట. దీనికి ఏం చేస్తామంటే, మన రైట్ హ్యాండ్ ఇట్లా పెట్టుకుంటాము, 2 నిప్పుల్స్ మధ్యలో, రైట్ హ్యాండ్ చెస్ట్ మధ్యలో పెట్టేసుకొని దీన్ని ఇంటర్లాక్ చేసుకుంటాం. ఇట్లా చేసుకొని ఎల్బో స్ట్రైట్ పెట్టుకోవాలి. ప్రెజర్ అనేది ఇట్లా షోల్డర్ నుంచి రావాలి, ఇలా రావాలి, ఇట్లా రావద్దు అనమాట. సో ప్రెజర్ అనేది ఇక్కడ నుంచి జనరేట్ కావాలి. ఇలా పెట్టేసేసి ఇంటర్లాక్ చేసుకొని 2 నిప్పుల్స్ మధ్యలో ఇలా పెట్టాలి. ఇది మళ్ళీ సైడ్కి వెళ్ళకూడదు, సైడ్కి వెళ్తే రిబ్స్ ఉంటాయి, ఇక్కడ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం హెవీ ప్రెషర్ ఇస్తున్నాం కాబట్టి. మధ్యలో స్టెర్నమ్ అని ఉంటుంది, ఆ స్టెర్నమ్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి అదే ప్లేస్లో పెట్టాలి. దానికి సింపుల్గా 2 నిప్పుల్స్ మధ్యలో ఇలా పెట్టుకోవాలి, పెట్టేసుకొని సో ఎల్బో స్ట్రైట్ అండ్ ఫ్రమ్ షోల్డర్స్ 1 2 3 4 5 6 7 8 9 ఇలా 30 ఇవ్వాలి. ఇది మ్యానిక్విన్ కాబట్టి మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట, ట్రైనింగ్లో వాడతాం దీన్ని. గ్రీన్ వస్తే కరెక్ట్ ప్రెజర్ ఇచ్చినప్పుడు, ఎల్లో వస్తే తక్కువ ప్రెజర్ ఇచ్చినట్టు, రెడ్ వస్తే ఎక్కువ ఇచ్చినట్టు. సో మన గ్రీన్లో ఉంటే అది మనం ప్రాక్టీస్ చేయించేటప్పుడు డాక్టర్స్కి ఇది దీంతో మీరు చేపిస్తాం. 30 అవ్వగానే హెడ్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. హెడ్ సైడ్ వెళ్ళేసి ఇట్లా హెడ్ని లిఫ్ట్ చేయాలి, చిన్నని లిఫ్ట్ చేసేసి నోస్ పించ్ చేయాలి. పించ్ చేసి మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. ఇక్కడ మీరు చూడాలి, అది చెస్ట్ రైజ్ ఉండాలి. అది ఉన్నప్పుడే మనకు ఈ శ్వాస అనేది లంగ్లోకి వెళ్ళినట్టు. సో ఇక్కడ నుంచి నోస్ పించ్ చేయలేమనుకోండి, ఏమవుతుంది, గాలిని ముక్కులో నుంచి వెళ్ళిపోతుంది. సో నోస్ పించ్ చేయాలి, చిన్న లిఫ్ట్ చేసేసి చెస్ట్ రైజ్ అయింది కదా, సో అప్పుడు మన గాలి అనేది ఊపిరితిత్తులోకి వెళ్ళినట్టు. నేను ఒక్కడనే ఉన్నా అనుకోండి, ఇక్కడ నేను 30 చేసుకోవాల్సి ఉంటుంది, ఇక్కడికి వచ్చి 2 చేయాల్సి ఉంటుంది. కానీ నాకు ఇక్కడ పక్కన ఒక దొరికాడనమాట బై స్టాండరు, సో అతనికి చెప్తాను నేను, సో ఎవ్రీ 30కి మీరు 2 చేయాలని చెప్తాను నేను. సో అగైన్ ఐ విల్ స్టార్ట్. ఈలోపు మనకు అంబులెన్స్ ఆల్రెడీ కాల్ చేసాం, అంబులెన్స్ ఆన్ ద వేలో ఉంది, అంబులెన్స్ వచ్చేస్తుంది. ఈలోపు మనం పల్స్ చెక్ చేసుకున్నాం, పల్స్ లేదు. నేను సిపిఆర్ స్టార్ట్ చేస్తున్నా, నా పక్కన బై స్టాండరు కంప్రెషన్స్ ఇస్తుండ్రు. సేమ్ 1 2 3 4 5 6 30 బ్రెత్. సో చెస్ట్ రైజ్ అవ్వాలి.
సో ఇలా కంటిన్యూగా చేసుకుంటుండాలి. ఈలోపు మనకు అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్లో వాళ్ళ దగ్గర ఏఈడి అని ఉంటుంది మిషన్. ఏఈడి అంటే ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. వాళ్ళు తీసుకొచ్చి ఒక 2 ప్యాడ్స్ ఇక్కడ పెడతారు. అది రిథమ్ ఇస్తుంది, ఈసీజీ రిథమ్. ఆ రిథంలో షాక్ ఇవ్వాలా షాక్ ఇవ్వద్దు అదే చూసి చెప్పుద్ది. షాక్ ఇచ్చేది ఉంటే ప్రెస్ ద బటన్ అంటుంది. ఆ బటన్ నొక్కితే సడన్గా షాక్ వచ్చేస్తుంది. సో హార్ట్ రీస్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డిఫిబ్రిలేటరు ప్లస్ మన కంప్రెషన్స్ స్టిల్ హాస్పిటల్కి వెళ్ళే వరకు ఎక్కడ ఆపకూడదు. దాంతోపాటు బ్రెత్స్ ఇవ్వాలన్నమాట. అయితే ఎంత ఇవ్వాలి అనేది ఉంటుంది. ప్లేసు ఆల్రెడీ చెప్పుకున్నాం, 2 నిప్పుల్స్ మధ్యలో. అంటే ప్రెజర్ అనేది ఇక్కడ నుంచి రావాలి. అట్లీస్ట్ అది 4 to 5 సెంటీమీటర్ డెప్త్లో వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్తేనే కంప్రెస్గా ఉంటుంది. ఇట్లా చేసినాం అనుకోండి, బ్లడ్ అనేది బయటికి వెళ్ళదు. మన మెయిన్ టార్గెట్ వచ్చి హార్ట్లో ఉన్న బ్లడ్ బ్రెయిన్కి మిగతా అవయవాలకు వెళ్ళాలి. సో కొంచెం ప్రెషర్ అనేది మంచిగా ఇవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే 4 to 5 సెంటీమీటర్ డెప్త్ ఇస్తామన్నమాట. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ హాస్పిటల్లో హ్యాండ్ ఓవర్ చేస్తే నెక్స్ట్ అక్కడ ఏసీఎల్ఎస్ స్టార్ట్ డాక్టర్స్ చూసుకొని అడ్వాన్స్ సపోర్టు. ఇక్కడ శ్వాసను ఇప్పటిదాకా మౌత్ నుంచి ఇచ్చాం కదా, ఇప్పుడు వెంటిలేటర్ మీద పెట్టి నోట్లో పైప్ వేసి వెంటిలేటర్ ఇస్తుంటుంది. ఇక్కడ నుంచి కంప్రెషన్స్ ఇస్తాం. సైడ్ బై సైడ్ కొన్ని టెస్టులు చేసుకుంటారు వాళ్ళు. దాంట్లో కాజెస్ ఉన్నాయి చూసి దానికి ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ హార్ట్ రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ బిఎల్ఎస్, బేసిక్ లైఫ్ సపోర్ట్, సిపిఆర్ అంటాము. సార్ అలాగే ఇప్పుడు 1 month లేదంటే 2 months బేబీస్ కూడా ఉంటారు కదా సార్, అంటే 1 year లోపు ఉన్న చిన్న కిడ్స్, సో వాళ్ళకి ఎలా సిపిఆర్ చేయాలి సార్? అంటే సేమ్ కంప్రెషన్స్ ఇవన్నీ ఏమి మారవు, బ్రెత్స్ మారవు. కాకపోతే మనం ఇలా ఇస్తున్నాం కదా, చిన్న బాడీ కదా, అది ఎక్కిస్తే రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యి లంగ్ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థమ్స్ పెట్టేసి ఇలా ఇస్తాం ఇంతే. మిగతా అంతే యాస్టీస్గా ఉంటుంది, ఇలా ఇచ్చేస్తాం. సో ఇదేంటంటే మనకు బెయిన్ సర్క్యూట్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైతే బ్రెత్ నోటితో ఇస్తున్నామో కొన్నిసార్లు మనకి ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కు అక్కడే ఏదో పామ్ కాటు జరిగి కింద పడి ఉండొచ్చు. పామ్ కాటు వల్ల కూడా మన గుండె ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. పాయిజన్ వల్ల కూడా ఆగిపోయే ఛాన్స్. అట్లాంటి టైంలో నోట్లోనే సిక్రిషన్స్ వస్తాయి, అంటే అసలు ఉమ్మి వస్తుంటుంది సలైవా అనేది. మనం మౌత్ టు మౌత్ ఇవ్వలేం కదా, మనకు పాయిజన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే ఈ కాలంలో కొన్ని పెద్ద మాల్స్లో బస్ స్టాప్లలో ఇది పెడుతున్నారు. ఇది అంటే ఇది ఇట్లా పెట్టేసుకొని మనము పేషెంట్ని ఇట్లా చేసేసుకొని చెస్ట్ రైజ్ అవుతుందిగా ఇట్లా ఇస్తాం అనమాట. ఆ 2 అయితే బ్రెత్ నోట్ నుంచి ఇవ్వకుండా ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదు మనకు, అప్పుడు ఎట్లా ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఉంటుంది కదా, కార్డ్బోర్డు పేపర్ని తీసేసుకొని మనం దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా కూడా ఇవ్వచ్చు. మనం ఎండ్ గోల్ ఏంటంటే మనం సేఫ్గా ఉండాలి, పక్కని కాపాడాలి. సో దాన్ని ఫోల్డ్ చేసేసుకొని పేపర్ ఇచ్చి జస్ట్ ఇది పెద్దది అనుకోండి, జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకుంటాం. దీన్ని మంచి కట్ట ముక్క తీసేసుకొని ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ నుంచి ఇట్లా ఇచ్చుకోవచ్చు ఇలా. సో దట్ మనకు పోవు అనమాట అలాంటి కండిషన్స్లో. బట్ కొంచెం బయట కంట్రీస్లో అట్లా చూస్తే మాత్రం ప్రతి చోట పబ్లిక్ ప్లేస్లో ఇది పెడుతున్నారు అనమాట. ఈజీగా సింపుల్. ఇది ఇలా పెట్టేసుకొని టైట్గా పట్టుకోవాలి, ఇట్లా సి షేప్ అంట. ఇట్లా పట్టుకొని దీన్ని ఇట్లా పట్టుకొని ఇలా ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఇలా ప్రెషర్ చేసి సి షేప్లో పట్టుకొని సిఈ షేప్ అంట. సీలో ఇలా పట్టేసుకొని దీన్ని ఇట్లా పైకి లిఫ్ట్ చేయాలి. సో మనకి ఇది అందుబాటులో లేనప్పుడు, నోట్లో సిక్రిషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని రౌండ్గా చేసేసి నోస్ పిన్ చేయాలి. ఇది మర్చిపోవద్దు, ఎందుకంటే లీక్ అవుతుంది. కొంచెం హెడ్ ఇలా ఉండి లిఫ్ట్ చేసుకోవాలి, చిన్న చేసేస్తే అప్పుడు వెళ్తుంది 2 బ్రెస్. మెయిన్ ఏంటంటే దీంట్లోకి వెళ్ళాలి, అప్పుడు ఎట్లా తెలుస్తుంది చెస్ట్ అనేది రైజ్ అవుతుంటుంది, అది మనకి ఇండికేషన్. సో దాన్ని మనం హై క్వాలిటీ సిపిఆర్ అంటాం. టిల్ హాస్పిటల్కి వెళ్ళే వరకు ఎక్కడ ఆపకూడదు అది. సో ఫస్ట్ పాయింట్, పడిన వ్యక్తిని రెస్పాన్స్ చూస్తున్నాం. సార్ ఓకేనా, మీరు ఓకేనా, నో రెస్పాన్స్, ఇమీడియట్గా పక్క నా బైస్టాండర్ చెప్తున్నా అంబులెన్స్ కాల్ చేయండి. వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఈలోపు నేను పల్స్ చెక్ చేస్తున్నా. వితిన్ 10 seconds లోపు అయిపోవాలి పల్స్ చెకింగ్. అంత ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు ఇక్కడ. ఇది చూడము, ఇదంతా వితిన్ 10 seconds. ఎంత 10 secondsలో పల్స్ లేదు. సో నెక్స్ట్ ఐఎమ్ స్టార్టింగ్ సిపిఆర్. సో ఇలా పెట్టేసుకొని 30 కంప్రెషన్స్. నా బైస్టాండర్ వచ్చేసి ఇక్కడ ఆక్సిజన్ ఇస్తున్నాడు, బ్రెత్ ఇస్తున్నాడు ఇక్కడ నుంచి. ఎదర్ మౌత్ టు మౌత్ అది అవైలబుల్ ఉంటే దీన్ని యాంబు అంటాం అనమాట. యాంబు మాస్క్తో చేస్తాం. ఈలోపు అంబులెన్స్ వచ్చేసేసి ఏఈడి తీసుకొని వస్తుంది. మిషన్ అనేది 2 ప్యాడ్స్ ఇక్కడ పెడుతుంది, అది ఇండికేషన్ ఇస్తుంది, వెర్బల్ ఇండికేషన్స్. నవ్ యూ కెన్ గివ్ షాక్ అంటుంది. షాక్ ఇచ్చినప్పుడు బటన్ ప్రెస్ చేసి షాక్ వెళ్ళిపోద్ది. కొన్నిసార్లు షాక్ ఇవ్వద్దు, అలా షాకబుల్ రిథమ్స్, నాన్ షాకబుల్ రిథమ్స్ ఉంటాయి, అది మిషనే చెప్తుంది. కొన్నిసార్లు కంటిన్యూ సిపిఆర్ అనేది చేస్తూ ఉండాలి. స్టాప్ సిపిఆర్, గివ్ షాక్ అంటే అంత అదే చెప్తుంటుంది. అది ఎవరికైనా అర్థమైపోతుంది, అంత ఒకటే ఒక బటన్ ఉంటుంది దాంట్లో.
దాంతోపాటు మనకి పారామెడికల్స్ వస్తారు కాబట్టి అంబులెన్స్లో వాళ్ళు చూసుకుంటారు. స్టిల్ వాళ్ళు తెలియనప్పుడు మనకి ఈజీగా వర్బల్ కమాండ్స్ ఫాలో అవుతే సరిపోతుంది అనమాట. సో ఇట్లా మనం చేస్తే చాలామంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. సో ఇది ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ, దట్ వెరీ సింపుల్, ఎవరైనా చేయొచ్చు. ఒక 2-3 స్టెప్స్ ఫాలో అవ్వండి అంతే. ఇట్లా నేను చేయడం వల్ల రేపు మన ఒక ఫ్యామిలీలో వ్యక్తిని కాపాడిన వాళ్ళం అవుతాం, రేపు మన రిలేటివ్స్ అయి ఉండొచ్చు. సో ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ, దట్ సిపిఆర్ అని నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఈరోజు మాకు మా ఆడియన్స్ అందరికీ చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.